హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఈ వీడియోలో కూడా మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి. డైలీ యూజ్ స్మాల్ సెంటెన్సెస్ పార్ట్ 1 వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో పార్ట్ 2 101-200 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో కొన్ని సేమ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ రాయలేని వారు ఉంటారు కదా! వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో కొన్ని సేమ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పడం జరిగింది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఎండ్‌లో ఏమైనా సేమ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్‌కి తెలుగు మీనింగ్ సేమ్ ఉంటుంది గదా! అలాంటి వాటికి వీడియో చివరలో క్లియర్‌గా ఎగ్జాంపుల్స్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాబట్టి అది మిస్ అవ్వకండి. ఐ నో నాకు తెలుసు. ఐ నో నాకు తెలుసు. ఐ డోంట్ నో నాకు తెలియదు. ఐ డోంట్ నో నాకు తెలియదు. ఐ అండర్‌స్టూడ్ నాకు అర్థమైంది. ఐ అండర్‌స్టూడ్ నాకు అర్థమైంది. ఐ డిడ్‌న్ట్ అండర్‌స్టాండ్ నాకు అర్థం కాలేదు. ఐ డిడ్‌న్ట్ అండర్‌స్టాండ్ నాకు అర్థం కాలేదు. ఐ రిమెంబర్ నాకు గుర్తుంది. ఐ రిమెంబర్ నాకు గుర్తుంది. ఐ ఫర్గాట్ నేను మర్చిపోయాను. అయ్యో! నేను మర్చిపోయాను. ఐ ఫర్గాట్. ఐ అగ్రీ నేను అంగీకరిస్తున్నాను. యెస్ నువ్వేం చెప్తున్నావో దానికి నేను అంగీకరిస్తున్నాను. ఐ అగ్రీ నేను అంగీకరిస్తున్నాను. ఐ డిసగ్రీ నేను అంగీకరించను. ఐ డిసగ్రీ నేను అంగీకరించను. ఐ థింక్ సో నాకలా అనిపిస్తోంది. నాకలా అనిపిస్తోంది. ఐ థింక్ సో. ఐ హోప్ సో అలా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఐ థింక్ సో అంటే అలా అనిపిస్తోంది. ఐ హోప్ సో అంటే అలా జరుగుతుందేమో అని ఆశిస్తున్నాను. ఐ యామ్ బిజీ నేను బిజీగా ఉన్నాను. నాకు తీరిక లేదు. బిజీగా ఉన్నాను. ఐ యామ్ ఫ్రీ నేను ఖాళీగా ఉన్నాను. ఐ యామ్ ఫ్రీ నేను ఖాళీగా ఉన్నాను. ఐ యామ్ టైర్డ్ అబ్బా! నేను అలసిపోయాను. ఐ యామ్ టైర్డ్ నేను అలసిపోయాను. ఐ యామ్ హంగ్రీ నాకు ఆకలిగా ఉంది. ఐ యామ్ హంగ్రీ నాకు ఆకలిగా ఉంది. యాంగ్రీ అంటే కోపం. హంగ్రీ అంటే ఆకలి. ఐ యామ్ థర్స్టీ నాకు దాహంగా ఉంది. నాకిప్పుడు నీళ్లు కావాలి అంటాం గదా! నాకు దాహంగా ఉంది అని. ఐ యామ్ థర్స్టీ నాకు దాహంగా ఉంది. ఐ యామ్ స్లీపీ నాకు నిద్రగా ఉంది. ఐ యామ్ స్లీపీ నాకు నిద్రగా ఉంది. ఐ యామ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ సాడ్ నేను బాధగా ఉన్నాను. ఐ యామ్ సాడ్ నేను బాధగా ఉన్నాను. ఐ యామ్ ఎక్సైటెడ్ నేను ఉత్సాహంగా ఉన్నాను. ఐ యామ్ ఎక్సైటెడ్ నేను ఉత్సాహంగా ఉన్నాను. ఐ యామ్ నర్వస్ నేను ఆందోళనగా ఉన్నాను. ఐ యామ్ నర్వస్ నేను ఆందోళనగా ఉన్నాను. ఐ యామ్ కమింగ్ నేను వస్తున్నాను. ఐ యామ్ కమింగ్ నేనొస్తున్నాను. ఐ యామ్ గోయింగ్ నేను వెళ్తున్నాను రావట్లేదు. ఐ యామ్ గోయింగ్ నేను వెళ్తున్నాను. ఐ యామ్ లీవింగ్ నేను బయలుదేరుతున్నాను. ఐ యామ్ లీవింగ్ బయలుదేరుతున్నాను. ఐ యామ్ వెయిటింగ్ నేను ఎదురు చూస్తున్నాను. ఐ యామ్ వెయిటింగ్ నేను ఎదురు చూస్తున్నాను. ఐ యామ్ వర్కింగ్ నేను పని చేస్తున్నాను. ఐ యామ్ వర్కింగ్ నేను పని చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? అన్నీ ఇంగ్ ఫార్మ్‌తో ఉన్నాయి. అంటే ఇవన్నీ వి4 ఫార్మ్. కమింగ్, గోయింగ్, లీవింగ్, వెయిటింగ్, వర్కింగ్ ఇవన్నీ వి4 ఫార్మ్‌లో ఉన్నాయి. ఈజ్, యామ్, ఆర్ సంబంధించి 3 వీడియోలు చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అవి చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఐ యామ్ స్టడీయింగ్ నేను చదువుతున్నాను. ఐ యామ్ స్టడీయింగ్ నేను చదువుతున్నాను. ఐ యామ్ ట్రయింగ్ నేను ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ ట్రయింగ్ నేను ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ లెర్నింగ్ నేను నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్ నేను నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లిసనింగ్ నేను వింటున్నాను. ఐ యామ్ లిసనింగ్ నేను వింటున్నాను. ఐ యామ్ వాచింగ్ నేను చూస్తున్నాను. ఐ యామ్ వాచింగ్ నేను చూస్తున్నాను. ఐ లైక్ ఇట్ నాకిది నచ్చింది. ఐ లైక్ ఇట్ నాకిది నచ్చింది. ఐ లవ్ ఇట్ నాకిది చాలా నచ్చింది. ఐ లవ్ ఇట్ నాకిది చాలా నచ్చింది. ఐ నీడ్ ఇట్ నాకిది కావాలి. ఐ వాంట్ ఇట్ నాకిది కావాలి. ఈ రెండింటికి మీనింగ్ సేమ్ ఉంది గదా! నాకిది కావాలి, నాకిది కావాలి. కాబట్టి వీడియో చివరిలో దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నీడ్ అండ్ వాంట్ ఎప్పుడు వాడాలి? ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయి? మీకు ఈజీగా గుర్తుపట్టడానికి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మిస్ అవ్వకండి. ఐ గాట్ ఇట్ నాకర్థమైంది. ఐ గాట్ ఇట్ నాకు అర్థమైంది. ఐ మిస్డ్ ఇట్ నేను దాన్ని మిస్ అయ్యాను. ఐ మిస్డ్ ఇట్ నేను దాన్ని మిస్ అయ్యాను. ఐ ఫౌండ్ ఇట్ నేను దాన్ని కనుగొన్నాను. ఐ ఫౌండ్ ఇట్ నేను దాన్ని కనుగొన్నాను. ఇంతకుముందు చూసారు గదా! అన్నీ ఇంగ్ ఫార్మ్‌తో ఉన్నాయి. అంటే ఇంకా పని జరుగుతూనే ఉంది. అందుకని వర్కింగ్, లిజనింగ్, రైటింగ్ అని చెప్పాము. ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయింది. అందుకనే మిస్ అయ్యాను, కనుగొన్నాను, పోగొట్టుకున్నాను. ఇది పాస్ట్ టెన్స్‌లో జరిగిందనమాట. అందుకనే మిస్డ్.
ఫౌండ్, లాస్ట్. ఐ లాస్ట్ ఇట్. నేను దాన్ని పోగొట్టుకున్నాను. ఐ మేడ్ ఇట్. నేను సాధించాను. ఐ మేడ్ ఇట్. నేను సాధించాను. ఐ డిడ్ ఇట్. నేను చేశాను. ఐ డిడ్ ఇట్. నేను చేశాను. ఈ విధంగా పాస్ట్ టెన్స్‌లో ఉన్న సెంటెన్సెస్‌కి కూడా ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్, కంటిన్యూయస్ టెన్స్ ఈ విధంగా వీటితో కూడా టెన్సెస్ టాపిక్ కవర్ అయ్యే విధంగా ప్లస్ సెంటెన్సెస్ కవర్ అయ్యే విధంగా కూడా వీడియో చేయొచ్చు. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా ఈజీగా అర్థమయ్యే విధంగా చేస్తాను. దట్స్ రైట్. అది సరైనది. దట్స్ రైట్. అది సరైనది. దట్స్ రాంగ్. అది తప్పు. దట్స్ రాంగ్. అది తప్పు. దట్స్ ట్రూ. అది నిజం. దట్స్ ట్రూ. అది నిజం. దట్స్ ఈజీ. అది సులభం. దట్స్ వెరీ ఈజీ. అది చాలా సులభం. దట్స్ డిఫికల్ట్. అది కష్టం. వామ్మో! అది మనం చేయలేం. అది చాలా కష్టం. దట్స్ వెరీ డిఫికల్ట్. చాలా అంటే వెరీ. దట్స్ డిఫికల్ట్ అంటే అది కష్టం. దట్స్ వెరీ డిఫికల్ట్. అది చాలా కష్టం. దట్స్ ఇంట్రెస్టింగ్. అది ఆసక్తికరంగా ఉంది. దట్స్ ఇంట్రెస్టింగ్. అది ఆసక్తికరంగా ఉంది. దట్స్ వండర్‌ఫుల్. అది అద్భుతంగా ఉంది. దట్స్ వండర్‌ఫుల్. అది అద్భుతంగా ఉంది. దట్స్ అమేజింగ్. అది ఆశ్చర్యకరంగా ఉంది. దట్స్ అమేజింగ్. అది ఆశ్చర్యకరంగా ఉంది. దట్స్ ఇంపాసిబుల్. అది అసాధ్యం. దట్స్ ఇంపాసిబుల్. అది అసాధ్యం. దట్స్ పర్ఫెక్ట్. అది పరిపూర్ణంగా ఉంది. దట్స్ పర్ఫెక్ట్. అది పరిపూర్ణంగా ఉంది. ఇట్స్ మై టర్న్. ఇది నా వంతు. ఇట్స్ యువర్ టర్న్. ఇది నీ వంతు. ఇట్స్ యువర్ టర్న్. ఇది నీ వంతు. ఇట్స్ టూ లేట్. చాలా ఆలస్యమైంది. ఇట్స్ టూ లేట్. ఇది చాలా ఆలస్యమైంది. ఇట్స్ టూ ఎర్లీ. ఇంకా చాలా తొందరగా ఉంది. ఇట్స్ టూ ఎర్లీ. చాలా తొందరగా ఉంది. ఇట్స్ ఇనఫ్. చాలు. ఇట్స్ ఇనఫ్. ఇక చాలు. ఇట్స్ నాట్ ఇనఫ్. సరిపోదు. ఇట్స్ నాట్ ఇనఫ్. సరిపోదు. ఇంకా కావాలి. ఇట్స్ పాజిబుల్. ఇది సాధ్యమే. ఇట్స్ పాజిబుల్. ఇది సాధ్యమే. ఇట్స్ ఇంపాసిబుల్. నువ్వు చేయలేవు. అది అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్. అది జరగదు. అది అసాధ్యం. జరగనే జరగదు. ఇట్స్ డిఫరెంట్. అది భిన్నంగా ఉంది. ఇది వేరేలాగా ఉంది. అది జరిగేటట్టు లేదు. భిన్నంగా ఉంది. ఇట్స్ డిఫరెంట్. ఇట్స్ ద సేమ్. ఇది ఒకటే. ఇట్స్ ద సేమ్. అది ఇది ఒకటే. సేమ్ ఉన్నాయి. సేమ్. బీ హానెస్ట్. నిజాయితీగా ఉండు. బీ హానెస్ట్. నిజాయితీగా ఉండు. హానెస్టీ అంటే నిజాయితీ. బీ అంటే ఉండు. బీ పేషెంట్. ఓర్పుగా ఉండు. బీ పేషెంట్. ఓర్పుగా ఉండు. బీ పొలైట్. మర్యాదగా ఉండు. బీ పొలైట్. మర్యాదగా ఉండు. బీ పాజిటివ్. సానుకూలంగా ఉండు. బీ పాజిటివ్. సానుకూలంగా ఉండు. బీ కాన్ఫిడెంట్. ఆత్మవిశ్వాసంతో ఉండు. బీ కాన్ఫిడెంట్. ఆత్మవిశ్వాసంతో ఉండు. బీ హ్యాపీ. సంతోషంగా ఉండు. బీ హ్యాపీ. సంతోషంగా ఉండు. బీ స్ట్రాంగ్. బలంగా ఉండు. బీ స్ట్రాంగ్. బలంగా ఉండు. బీ కేర్‌ఫుల్. జాగ్రత్తగా ఉండు. బీ కేర్‌ఫుల్. జాగ్రత్తగా ఉండు. బీ రెడీ. సిద్ధంగా ఉండు. బీ రెడీ. సిద్ధంగా ఉండు. బీ క్వైట్. నిశ్శబ్దంగా ఉండు. బీ క్వైట్. నిశ్శబ్దంగా ఉండు. కీప్ గోయింగ్. కొనసాగించు. కీప్ గోయింగ్. కొనసాగించు. కీప్ ట్రయింగ్. ప్రయత్నిస్తూనే ఉండు. కీప్ ట్రయింగ్. ప్రయత్నిస్తూనే ఉండు. కీప్ మూవింగ్. ముందుకు సాగు. కీప్ మూవింగ్. ముందుకు సాగు. కీప్ వర్కింగ్. పని చేస్తూ ఉండు. కీప్ వర్కింగ్. పని చేస్తూ ఉండు. కీప్ రీడింగ్. చదువుతూ ఉండు. కీప్ రీడింగ్. చదువుతూ ఉండు. కీప్ రైటింగ్. రాస్తూ ఉండు. కీప్ రైటింగ్. రాస్తూ ఉండు. కీప్ ప్రాక్టీసింగ్. సాధన చేస్తూ ఉండు. కీప్ ప్రాక్టీసింగ్. సాధన చేస్తూ ఉండు. కీప్ లెర్నింగ్. నేర్చుకుంటూ ఉండు. కీప్ లెర్నింగ్. నేర్చుకుంటూ ఉండు. కీప్ లిసనింగ్. వింటూ ఉండు. కీప్ లిసనింగ్. వింటూ ఉండు. కీప్ స్మైలింగ్. నవ్వుతూ ఉండు. కీప్ స్మైలింగ్. నవ్వుతూ ఉండు. టేక్ కేర్. జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్. జాగ్రత్తగా ఉండు. టేక్ యువర్ టైమ్. నీ సమయం తీసుకో. టేక్ యువర్ టైమ్. నీ సమయం తీసుకో. టేక్ ఎ సీట్. కూర్చోండి. టేక్ ఎ సీట్. కూర్చోండి. టేక్ ఎ బ్రేక్. కొద్దిసేపు విశ్రాంతి తీసుకో. టేక్ ఎ బ్రేక్. కొద్దిసేపు విశ్రాంతి తీసుకో. టేక్ ఇట్ ఈజీ. ప్రశాంతంగా ఉండు. టేక్ ఇట్ ఈజీ. ప్రశాంతంగా ఉండు. లైట్ తీసుకో అంటూ ఉంటాం కదా! అలా. టేక్ దిస్. ఇది తీసుకో. టేక్ దిస్. ఇది తీసుకో. టేక్ దట్. అది తీసుకో. టేక్ దట్. అది తీసుకో. టేక్ నోట్స్. నోట్స్ రాసుకో. టేక్ నోట్స్. నోట్స్ రాసుకో. టేక్ యాక్షన్. చర్య తీసుకో. టేక్ యాక్షన్. చర్య తీసుకో. టేక్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత తీసుకో. టేక్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత తీసుకో.
ఇవి చాలా వరకు అందరికి తెలిసే ఉంటాయి. కాకపోతే తెలియని వాళ్ళకి గూడా అంటే 40+, 50+ ఏజ్ ఉన్న వారికి గూడా ఆ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కడికి కోచింగ్ వెళ్ళలేరు కాబట్టి, అలాంటి వారు ఓన్లీ యూట్యూబ్‌లో చూసే నేర్చుకుంటారు కాబట్టి, అలాంటి వారి కోసము ప్రతి వర్డ్‌ని, ప్రతి సెంటెన్స్‌ని గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గుడ్ మార్నింగ్ శుభోదయం, గుడ్ ఆఫ్టర్‌నూన్ శుభ మధ్యాహ్నం, గుడ్ ఈవెనింగ్ శుభ సాయంత్రం, గుడ్ నైట్ శుభరాత్రి, హావ్ ఎ నైస్ డే మీ ఈరోజు ఆనందంగా గడవాలి. హావ్ ఎ నైస్ డే మీ ఈరోజు ఆనందంగా గడవాలి. హ్యావ్ ఫన్ ఆనందంగా గడుపు. హ్యావ్ ఫన్ ఆనందంగా గడుపు. బెస్ట్ ఆఫ్ లక్ శుభాకాంక్షలు. బెస్ట్ ఆఫ్ లక్ శుభాకాంక్షలు. కంగ్రాచ్యులేషన్స్ అభినందనలు. కంగ్రాచ్యులేషన్స్ అభినందనలు. సీ యూ టుమారో రేపు కలుద్దాం. సీ యూ టుమారో రేపు కలుద్దాం. సీ యూ సూన్ త్వరలో కలుద్దాం. సీ యూ సూన్ త్వరలో కలుద్దాం. ఇక్కడ బెస్ట్ ఆఫ్ లక్ ఎప్పుడు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? కంగ్రాచ్యులేషన్స్ ఎప్పుడు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? క్లియర్‌గా ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను. కంప్లీట్ ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? కంప్లీట్ తెలుగులో ఎలా చెప్పాలని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ రెండింటికి మాత్రమే. కాబట్టి స్కిప్ చేయకుండా ఇప్పటి నుంచి ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. నీడ్ వర్సెస్ వాంట్. ఐ నీడ్ ఇట్ ఎప్పుడు చెప్పాలి? నీడ్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది? ఏదైనా లేకపోతే పని జరగదు. అది లేకపోతే పని జరగనే జరగదు. లేదా అది చాలా అవసరమైనప్పుడు ఈ 2 సందర్భాలలో మనం నీడ్ ఉపయోగిస్తాము. నీడ్ అంటే ఏంటి ఇక్కడ? అవసరం, నెసెసిటీ దాని అవసరం అనేది మీకుండాలి. అప్పుడే నీడ్ అని చెప్పాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ఐ నీడ్ ఇట్ ఫర్ మై జాబ్. ఐ నీడ్ ఇట్ ఫర్ మై జాబ్. నా ఉద్యోగానికి ఇది అవసరం. ఏదైతే ఉందో అది నీ ఉద్యోగానికి అవసరం. అందుకని నీడ్ ఇట్. ఐ నీడ్ సమ్ వాటర్. నాకు కొంచెం నీరు కావాలి. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఐ నీడ్ యువర్ హెల్ప్. నాకు నీ సహాయం కావాలి లేదా నాకు నీ సహాయం అవసరం. ఐ నీడ్ ఏ డాక్టర్. ఐ నీడ్ ఏ డాక్టర్. నాకు డాక్టర్ అవసరం. నాకు డాక్టర్ అవసరం. ఐ నీడ్ మోర్ టైమ్. నాకు ఇంకా సమయం కావాలి. ఐ నీడ్ మోర్ టైమ్. నాకు ఇంకా సమయం కావాలి. ఇక్కడ కావాలి అని కొన్నింటికి, అవసరమని కొన్నింటికి రాసాం కదా తెలుగులో. తెలుగులో మన సందర్భాన్ని బట్టి రాసుకోవచ్చు. ఇంగ్లీష్‌లో కాన్సంట్రేట్ చేయండి. ఐ నీడ్ యువర్ హెల్ప్ అంటే నీ సహాయం లేకపోతే నాకు పని జరగదు. అవసరం. కాబట్టి నీడ్. డాక్టర్ అవసరం ఉంటుంది. సమయం అవసరం ఉంటుంది. ఆ సమయం లేకపోతే పని జరగదు. అందుకని అవసరం. ఈ విధంగా ఉంటుంది. వాంట్ ఇట్ అని ఎప్పుడు చెప్పాలి? ఐ వాంట్ ఇట్ ఎప్పుడు చెప్పాలి? ఏదైనా నచ్చింది లేదా ఇష్టపడ్డారు లేదా కొనాలనిపించింది. ఆ సందర్భాలలో వాంట్ అని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్. ఐ వాంట్ ఏ న్యూ ఫోన్. ఐ వాంట్ ఏ న్యూ ఫోన్. నాకు కొత్త ఫోన్ కావాలి. నాకు కొత్త ఫోన్ కావాలి. ఐ వాంట్ సమ్ ఐస్ క్రీమ్. ఐ వాంట్ సమ్ ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐ వాంట్ ఐస్ క్రీమ్. ఐ వాంట్ దిస్ డ్రెస్. నాకు ఈ డ్రెస్ కావాలి. ఐ వాంట్ దిస్ డ్రెస్. నాకు ఈ డ్రెస్ కావాలి. ఐ వాంట్ టు వాచ్ ఏ మూవీ. నాకు సినిమా చూడాలని ఉంది. ఐ వాంట్ టు వాచ్ ఏ మూవీ. నాకు సినిమా చూడాలని ఉంది. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది. ఇప్పుడు సులభంగా గుర్తుంచుకోవడానికి చిన్న ట్రిక్స్ చెప్తాను. ఇది కంపల్సరీ చూడండి. నీడ్ అవసరము. ఎప్పుడు? ఐ నీడ్ మెడిసిన్. నాకు మందు అవసరము. మందులనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. కాబట్టి ఐ నీడ్ మెడిసిన్. వాంట్ కోరిక. ఐ వాంట్ చాక్లేట్. నాకు చాక్లేట్ కావాలి. ఐ వాంట్ చాక్లేట్. నాకు చాక్లేట్ కావాలి. ఈజీ ట్రిక్. నీడ్ అంటే లేకపోతే ఇబ్బంది. మెడిసిన్ లేకపోతే ఇబ్బందే కదా! అందుకని నీడ్. వాంట్ అంటే ఉంటే బాగుంటుంది అని. నీడ్ అంటే లేకపోతే ఇబ్బంది పడతాము. వాంట్ అంటే ఉంటే బాగుంటుంది, కావాలి, కోరిక అని. ఐ వాంట్ చాక్లేట్. నాకు చాక్లేట్ తినాలని ఉంది. చాక్లేట్ తినాలనేది కోరిక. కాబట్టి ఐ వాంట్ చాక్లేట్. క్విక్ కంపారిజన్. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఐ నీడ్ ఏ న్యూ కార్. ఐ నీడ్ ఏ న్యూ కార్. నా పాత కారు పూర్తిగా పనిచేయడం లేదు. కొత్త కారు నిజంగా అవసరం. పాత కారు పనిచేయడం లేదు కాబట్టి కొత్త కారు కావాలి కాబట్టి అవసరం ఉంది ఇక్కడ. అందుకనే ఐ నీడ్ ఉపయోగించాము. ఐ వాంట్ ఏ న్యూ కార్. ఐ వాంట్ ఏ న్యూ కార్. నా కారు బాగానే ఉంది. కానీ కొత్త కారు కొనాలని కోరిక ఉంది. ఈ సందర్భంలో ఐ వాంట్ ఏ న్యూ కార్. ఇప్పుడు అర్థమైందా మీకు? అవసరం ఉన్నప్పుడు నీడ్. ఆల్రెడీ ఒకటుంది. ఇంకోటి కావాలనుకున్నప్పుడు ఐ వాంట్. ఐ నీడ్ ఫుడ్. నాకు ఆకలిగా ఉంది. ఆహారం అనేది అవసరం. ఐ నీడ్ ఫుడ్. ఐ వాంట్ పిజ్జా. ఐ వాంట్ పిజ్జా. నాకు పిజ్జా తినాలని ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్ ఎప్పుడు చెప్పాలి? కంగ్రాచ్యులేషన్స్ ఎప్పుడు చెప్పాలనేది కంప్లీట్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఇది ఒకసారి చూడండి. తర్వాత తెలుగులో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీనింగ్ విషింగ్ సమ్‌వన్ సక్సెస్ ఫర్ ద ఫ్యూచర్ అంటే ఫ్యూచర్‌లో సక్సెస్ వచ్చే సందర్భాలు ఉన్న నాటికి మాత్రమే బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాము. వెన్ టు యూజ్ ఎప్పుడు ఉపయోగించాలి? బిఫోర్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, మ్యాచెస్ ఆర్ న్యూ జాబ్స్ ఇలా ఉన్నప్పుడు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలి. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్ టుమారో ఈ విధంగా ఉంటుంది. కంగ్రాచ్యులేషన్స్ ప్రైజింగ్ సమ్‌వన్
praising someone for a great achievement. When to use? After weddings, graduations, ప్రమోషన్స్ ఆర్ విన్నింగ్ ఏ ప్రైజ్. ఈ సందర్భాలలో కంగ్రాచులేషన్స్ చెప్పాలి. కంగ్రాచులేషన్స్ ఆన్ పాసింగ్ యువర్ ఎగ్జామ్. ఇప్పుడు తెలుగులో క్లియర్గా ఉంటుంది చూడండి. తెలుగు మీనింగ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ విజయం కలగాలని కోరుకుంటున్నాను. విష్ యూ సక్సెస్. నీకు సక్సెస్ రావాలని కోరుకునే ముందు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాము. ఒక పనిని ప్రారంభించే ముందు చెప్తారు. ప్రారంభించే ముందు చెప్పాలి. రేపు నీ పరీక్షకు ఆల్ ది బెస్ట్. రేపు నీ పరీక్షకు ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ తెలుగు మీనింగ్ అభినందనలు. అభినందనలు ఒక పనిలో విజయం సాధించిన తర్వాత చెప్తారు. ఒక పనిని ప్రారంభించే ముందు బెస్ట్ ఆఫ్ లక్, ప్రారంభించి గెలిచిన తర్వాత కంగ్రాచులేషన్స్. పరీక్షలో పాస్ అయినందుకు అభినందనలు. ఇప్పుడు మీకు అర్థమైందా? నీడ్ ఎప్పుడు ఉపయోగించాలి, వాంట్ ఎప్పుడు ఉపయోగించాలి, బెస్ట్ ఆఫ్ లక్ ఎప్పుడు చెప్పాలి, కంగ్రాచులేషన్స్ ఎప్పుడు చెప్పాలని అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. హైప్ చేయడం వలన మీలాగే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. కాబట్టి హైప్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము ఆయన ప్రీవియస్‌గా చెప్పిన డే 1, 2, 3, 4 అలాంటి 30 డేస్ వీడియోస్ కూడా చేస్తాను. అవి ప్లస్ ఇవి 1000 సెంటెన్సెస్ ఇంకా చాలా కంటెంట్ ఉంది. అవంతా చేస్తాను. సో, అవన్నీ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.